నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అధికారులు నిర్లక్ష్యం పర్యవేక్షణ కారణంగానే గత 2 ఏళ్లలో 61 మంది విద్యార్థులు మృతి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నోరు మెదపకపోవడం విడ్డూరం. పాడేరు శాసనసభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు. అధికారులు నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపం వల్లే గిరిజన ప్రాంతంలో గిరిజన విద్యార్థులు మరణ మృదంగం కొనసాగుతుందని పాడేరు శాసనసభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఆరోపించారు. శనివారం కొయ్యూరు ఏపీఆర్ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు సందర్శించారు. ఇది పాఠశాలలో ఇటీవల మృతి చెందిన వంతల మనోజ్ తేజ్ మృతికి గల కారణాలపై విద్యార్థులను ఆరా తీశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రాజు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో వివిధ పాఠశాలల్లో గత 2 సంవత్సరాల కాలంలో 61 మంది విద్యార్థులు మృతి చెందారని, అలాగే ఈ 6 నెలల కాలంలో మరింత ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. ఇన్ని మరణాలు సంభవిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కాని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కాని నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. అలాగే గురుకుల పాఠశాలలో విద్య బోధించే ఉద్యోగులు 40 రోజులు పైబడి దీక్షలు చేస్తున్న వారి సమస్యలు కూడా పట్టించుకోకపోవడంతో విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్, వైస్ ఎంపీపీ అంబటి నూకాలమ్మ, చింతపల్లి మాజీ ఏఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రేగటి ముసలి నాయుడు, వైసీపీ జిల్లా కార్యదర్శి సుమర్ల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. బాగా చదువుకోవాలి. ఇటువంటి చెడు అలవాట్లకి మీరు బానిస కాకూడదు. ఓకేనా? కైని ఎంతమందికి తెలుసు? తెలుసా కైని అంటే దేనికి ఉపయోగిస్తారు? మీరు కైని, గుట్క, మట్క ఇలాంటివి జోలికి వెళ్ళొద్దు మీరు, సరేనా? ఆ సిగరెట్లు, బీడీలు కాల్చొద్దు. ఎవరైనా కాల్చినా సరే మీ టీచర్స్ చెప్పండి, మీరే చెప్పండి, లేదంటే ఇలా మీరు చేయకూడదు అని చెప్పాలి కదా మీరు. మీరు బాగా చదువుకోండి. ఇప్పుడు ఆ కుర్రోడికి ఎవరైనా కొట్టారా మీ స్కూల్లో? మీరు కాదు, మీ స్టాఫ్ కానీ, కుక్ కానీ, వాచ్మెన్ కానీ ఎవరైనా కొట్టడం కానీ చేశారా? ఇక్కడికి విచ్చేసినటువంటి మా ప్రజాప్రతినిధులందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఇటీవల మరణించినటువంటి విద్యార్థి ఇక్కడ ఇదే స్కూల్లో మన గురుకుల పాఠశాలలో చనిపోయినటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు. అయితే ఇటీవల కాలంలో గిరిజన ప్రాంతంలో అనేక కారణాలతో, ఇక్కడైతే వేరే కారణాలు, ఏదో ఒక కాలువలో పడి చనిపోయారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అలాగే వివిధ కారణాలతో, వివిధ రోగాలతో అనేక మంది విద్యార్థులు గిరిజన ప్రాంతంలో చనిపోవడం జరుగుతుంది. కిందన ఒక ఓసీకి సంబంధించి కానీ, బీసీకి సంబంధించి కానీ పాఠశాలలు అనేకమైనటువంటి, ఎస్సీకి సంబంధించి అనేకమైనటువంటి పాఠశాలలు ఉన్నాయి. ఏ పాఠశాలలో కూడా ఈ రకంగా పదుల సంఖ్యలో, అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారుగా 61 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఈ పర్యవేక్షణ లోపంతోనే ఈ విధమైనటువంటి మరణాలు సంభవించడం జరుగుతుంది. ఈ గడిచిన 6 నెలల కాలంలో ఇంకా ఎక్కువగా విపరీతంగా మరణాలు సంభవించడం కూడా మనమంతా చూస్తున్నాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గిరిజన బిడ్డలందరూ బాగుండాలనే ఒక ఉద్దేశంతో ప్రతి గిరిజన గ్రామానికి, గిరిజన గూడెనికి కూడా డాక్టర్లను పంపించి, ఫ్యామిలీ డాక్టర్స్ అక్కడ పంపించే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ గడిచిన 6 నెలల కాలంలో గిరిజన విద్యార్థుల
ఆరోగ్యాన్ని పూర్తిగా గాలి కుదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం అంతా కూడా చూస్తున్నాం. విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు, మీకు ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను, ఎందుకు మా గిరిజన గ్రామాల్లో, గిరిజన పాఠశాలల్లో, గిరిజన కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి మా విద్యార్థులు ఈ రకంగా చనిపోతున్నా మీరు ఎందుకు అసలు స్పందించట్లేదని అడుగుతున్నాను ఈరోజు. అలాగే మా గిరిజన శాఖ మంత్రి గారు, మీరు ఏం చేస్తున్నారు? ఇంతమంది మా విద్యార్థులు పిట్టల్లా నేల రాలిపోతున్నా సరే మీరేం చేస్తున్నారని ఈరోజు అడుగుతున్నాను. మా విద్యార్థులు కానీ మా గిరిజనుల మరణాలు మీకు పట్టవా అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నాను. సరే, ఇటువంటి మరణాలని మీరు అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మీరు గిరిజన పాలిట మీరొక మాకు గిరిజన పాలిట మాకు శాపంలానే మీరు తయారవుతారు తప్ప వేరొక రకంగా ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకనైనా సరే మీ పద్ధతి మార్చుకోండి. మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా విద్యార్థులు ఈరోజు ఇదే గిరిజన కళాశాలల్లో అలాగే పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి మా అధ్యాపకులు ఈరోజు రోడ్డెక్కి సుమారు 280 మంది ఈరోజు అధ్యాపకులు ఈరోజు ధర్నా చేస్తున్నాం. సుమారు ఈ పాటికి 40 రోజులు పూర్తయినా సరే మీరు కనీసం వాళ్ళ సమస్యలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. కనీసం ఇంతమంది వేలాది మంది సుమారు 10,000 మంది విద్యార్థులు ఎటువంటి చదువుకి నోచుకోకుండా ఈరోజు పాఠాలు కూడా చెప్పకుండా మీరు కేవలం ఆ స్క్రీన్లో సినిమాలు చూపిస్తూ ఈరోజు మీరు కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఇటువంటి పరిస్థితిని విడనాడి ఎవరైతే ఇప్పుడు అధ్యాపకులు ధర్నా చేస్తున్నారో వాళ్ళని విధుల్లోకి తీసుకొని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళ న్యాయమైన డిమాండ్ని పరిష్కారం చేసి వాళ్ళకి విద్యను అందించాలి. అలాగే ఇటువంటి సంభవిస్తున్నటువంటి మరణాలని కూడా అరికట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.